రైట్, ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తున్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అంటే క్రైమ్ సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి క్రైమ్ నెంబర్ 376 ఆఫ్ 2024 కు సంబంధించి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో దాంట్లో భాగంగా చిక్కడపల్లి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదే రోజు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఆ రోజు ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఆ నియమ నిబంధనలు ఉన్న క్రమంలో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేసి పోలీసు వారిని అండ్ స్టేట్ గవర్నమెంట్ ను ఒక అబాసు పాలు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. సో అదొకటి పక్కన పెడితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీంట్లో ఒక లేడీ చనిపోయింది కాబట్టి వాళ్ళ అబ్బాయి గాయాలపై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అక్కడ ఏం జరిగింది, సంఘటన సంబంధించి ఏం జరిగింది అన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే సంధ్యా థియేటర్ వాళ్ళు చిక్కడపల్లి పోలీసులకు పర్మిషన్ అంటే వాళ్ళు పర్మిషన్ లెటర్ అడగడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. రిజెక్ట్ చేసిన క్రమంలో అదే రోజు ప్రివ్యూ షో 5 థియేటర్లు రిలీజ్ అయినాయి. సో 5 థియేటర్లు రిలీజ్ అయితే ఓన్లీ సంధ్యా థియేటర్కి వచ్చిండ్రు. అది కొంచెం చిన్న సైజులో ఉండడం వల్ల సో అక్కడ జనాలు ఎక్కువ అవకాశం ఉంటుంది, తొక్కిసలాట జరిగే అవకాశం చెప్పి ముందే పోలీసు వాళ్ళు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఆయన ఆ నిబంధనలు ఆయన ఒక పోలీసు వాళ్ళ హెచ్చరికను కూడా పక్కన పెట్టేసి వాళ్ళు అల్లు అర్జున్ ఆర్మీతోని కొంతమంది 40-50 మంది బౌన్సర్లతోని ఒక 2 గంటల ముందు సమాచారం ఇచ్చి పెద్దగా గుమికూడు చేసి సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. సో ఆ వస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒక అమాయకురాలైన రేవతి అనే ఒక లేడీ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్య ఉన్నాడు. సో ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ రోజు ఎందుకు నోటీస్ ఇచ్చారంటే ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వివరాలు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారు పిలవడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వాళ్ళకు అల్లు అర్జున్ గారు సహకరించకుంటే ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్, ఎందుకంటే ఈయన చెప్పే స్టేట్మెంట్ కు ఒకవేళ అక్కడ జరిగిన సన్నివేశానికి ఆ వీడియో రూపంలో ఉన్నది కాబట్టి సో ఆ రెండింటి మధ్యలో పొందర లేకుంటే ఎన్నిసార్లైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ సహకరించకుంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనికి సంబంధించిన అల్లు అర్జున్ గారే పూర్తి స్థాయిలో బాధ్యత, పూర్తి స్థాయిలో నిందితులని భావించినప్పుడు ఇంటరిమ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ నోటీస్ నుంచి దీని సెక్షన్లు కూడా ఆల్టర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీతేజ్కు సంబంధించి ఆయన చిన్న పిల్లోడు అండర్ 18 ఉండడు, ఆయనకు సపరేట్ సెక్షన్లు సపరేట్ శిక్షణ స్మృతి ఉన్నది కాబట్టి సో దానికి ఆ కోణంలో కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి భావిస్తున్నాం. ఇంటీరియం బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కోర్టు ధిక్కరణ కిందికి రాదా? కోర్టు ధిక్కరణ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఏం పెట్టారో దాన్ని బట్టి ఆయన చేసింది కావచ్చు. సో అది తప్ప ఒప్పు అనేది కోర్టు చూసుకుంటుంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. పోలీసుల మీద కామెంట్ చేశారు కాబట్టి విచారణ అన్నారు కదా, మరి అదే పోలీస్ అధికారి విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెడితే ఆయన మీద కూడా సస్పెన్స్ అన్నారు. ఇది పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేసినందుకు ఈ అల్లు అర్జున్ విలువట్లేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయన నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే దీంట్లో ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక శ్రీతేజ్ కు గాయాలైనవి. సో చావు బతుకుల మధ్యలో ఉండరు, ఇంకా ఎంతమందికి గాయాలైనవి. ఒకవేళ అక్కడ ఆ రోజు పోలీసు వాళ్ళు లేకుంటే ఇంకెంత ప్రాణ నష్టం జరిగేదో, ఇంకెంత మంది గాయాల పాలయ్యాలో ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాల్సిన క్రమం ఉంటుంది. అంటే పోలీసులు మనోభావాలు దెబ్బతీసేటట్టు 130,000 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేటట్టు సినిమాలో ఒక సీన్ ఉంది, టాయిలెట్ పోసేది. దానికి సంబంధించిన విషయంలో మన మనోభావాలు దెబ్బతింటే ఆయన మాట్లాడడం తప్ప. ఈ రోజు ప్రజలకు మెయిన్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ ఒక ప్రొటెక్టివ్ గా ఉన్నారంటే పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ పోలీసు వాళ్ళనే ఫస్ట్ మనం అప్రోచ్ అవుతాం. సో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు సంక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం పనిచేస్తారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చినా, ఒక సెలబ్రిటీ వచ్చినా, ఒక సామాన్యమైన పౌరుడు వచ్చినా కానీ వాళ్ళకు రియాక్ట్ కావాల్సింది ఫస్ట్ ఎవరు? పోలీసు వాళ్ళే. సో అలాంటి వారిపైన అట్లాంటి సీన్ పెట్టడం అనేది దురదృష్టకరం. అది పెట్టడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను కించపరిచినట్టు ఒక మూత్రం పోయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ సీన్ వెంటనే దాన్ని కట్ చేయాలి, ఫస్ట్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది మేము ఇప్పుడే తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఆ తీర్మాన్ మల్లన్న గారు కూడా దాని మీద కంప్లైంట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మాట్లాడుతూ ఎవరైతే డైరెక్టర్ సుకుమార్ ఉన్నారో బేవర్స్ గాను రాను హౌలే గాను రాను తిడుతున్నారు, దాన్ని ఎలా తీసుకొస్తారు అంటే బాధిస్తుంది. ఒక సర్వీస్ చేసే వ్యక్తిని ఆ విధంగా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఒక కీలకమైన పాత్రలు ఉన్నప్పుడు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళను కించపరిస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో భాగంగా చెప్తారు ఆయన కూడా ఒక బాధితయుతంగా ఉన్నాడు కదా.
సో ఆ సుకుమార్ అట్లాంటి సీన్లు పెట్టకూడదు, ఇక ముందు ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో పెట్టొచ్చు కదా. సినిమా రిలీజ్ అయినాక 20 రోజుల తర్వాత అలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు కదా. అవును, ఆ మూవీ చూసి నిన్నే చూసి చెప్పింది కదా, చూసిన తర్వాత రియాక్ట్ అయినా నేను చూడలేదు, అంత అప్పటి వరకు సినిమా చూడలేదు, చూసిన తర్వాత రియాక్ట్ అయితే ఇట్లాంటి సీన్లు పెట్టకూడదని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. కింద పోలీసు వాళ్ళు కూడా కామెంట్ చేశారు, సార్ నేను సినిమా చూశాను, సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే నాకు కూడా బాధగా అనిపించింది అని అన్నారు. మరి వాళ్ళు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదు? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి వల్ల ఏసీపీ గారు కూడా బయటకు వచ్చి అలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని వెనుక ఉన్న కారణం ఏంటి? తీర్మాన్ మల్లన్న ఒక సంఘ సేవకుడు, సమాజం కోసం ఆలోచించేవాడు కాబట్టి, ఒక బీసీల కోసం ఆలోచించేవాడు కాబట్టి అతను రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ప్రతి ఒక్కరు 4 కోట్ల మంది చూస్తే 4 కోట్ల మంది రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతమంది ఎవరికి సమాజ స్పృహ ఉంటుందో వాళ్ళు రియాక్ట్ అవుతారు, కంప్లైంట్ ఇస్తారు. సో దానికి ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాష్ట్రంలో అనేక సమస్యల మీద స్పందన లేని ఎమ్మెల్సీ మల్లన్న అల్లు అర్జున్ విషయంలో స్పెసిఫిక్ ఎందుకు మాట్లాడుతున్నారు? మరి లగచర్ల ఘటన చూడొచ్చు, దామగుండం కావచ్చు, నల్లమల్ల కావచ్చు, గురుకులాల విద్యార్థులు చనిపోతే మాట్లాడండి మల్లన్న దీని మీదనే మాట్లాడుతా అంటే మీరు కూడా రాజకీయంగా అల్లు అర్జున్ అడ్డు పెట్టుకుని ఎదగాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎవరు ఎదగాలండి కాదు, ఇక్కడ జరిగిన సంఘటన ఒక సామాజిక రోజు మల్లన్న అంటే మల్లన్న ఈ సంఘటన పైన రియాక్ట్ అయ్యిండు కాబట్టి మీరు ప్రశ్న చేసారు, ఆ ప్రశ్నకు బదులిస్తున్నాం. సో దానికి సంబంధించి ఏం లేదు కదా. సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే బౌన్సర్ వ్యవస్థ వల్లే ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరిగిందని పోలీసు వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ పర్మిషన్ లేదు, అటు అల్లు అర్జున్ గారు రావడానికి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్లో భాగంగా ఏంటంటే పోలీసు వాళ్ళకు ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా కానీ, ఒక సంఘంలో ఒక గౌరవమైన వ్యక్తి వచ్చినా కానీ, ఒక సెలబ్రిటీ వచ్చినా కానీ వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం పోలీసు వాళ్ళకు ఉంటుంది, సమాచారం తెలిసిన తర్వాత. సో దాంట్లో భాగంగా అప్పటికే చాలా మంది గుమిగూడిరు, అక్కడ లక్షల మంది, వేలాది మంది, లక్షలాది మంది గుమిగూడితే రేపొద్దున ఇంకా ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, గాయాల పాలే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేసిండ్రు. అంటే లాఠీ చార్జ్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు, అంటే ప్రజాక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి. అంటే అల్లు అర్జున్ గారు కూడా రేపొద్దున ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా పోలీసు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కంట్రోల్ చేసారు. ఒకవేళ పోలీసు వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయకుంటే ఆ రోజు ఇంకా పెద్ద ప్రాణాలు చేస్తే జరిగేది, ఇంకా గాయాల పాలయ్యే వాళ్ళు, ఇంకా ఆవాస పాలయ్యే వాళ్ళు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నా అల్లు అర్జున్ ఇంటిపైన దాడిని అంటే అది ఖండిస్తున్నాం, డెఫినెట్లీ అది తప్పే. ఒక కేసు నడుస్తున్నట్టు కాదు, ఒక సివిలియన్ గా ఎవరిపైన ఎవరు దాడి చేసినా తప్పే. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ అయినా కానీ ఒక ఏ కోణంలో ఆలోచించినా అది తప్పే. దాడిలో అయ్యప్ప మాలేషన్ అయినా కూడా ఉన్నారు. అదే మాలేషన్ అయిన పైన గతంలో దాడి జరిగితే ఇబ్బంది పెట్టారు, ఇలా మాలేషన్ అయిన దాడికి పోయిన అంటే దాడి అంటే ఆయన మనోభావాలు ఏ విధంగా దెబ్బతినేది లేదు. సో ఒక సంఘటన జరిగినప్పుడు రేవతికి సంబంధించిన కుటుంబానికి ఇంతవరకు రియాక్ట్ కాలేదని చెప్పి హ్యూమన్ బీయింగ్ తో మనం రియాక్ట్ అయ్యింది. సో దాంట్లో భాగంగా అయ్యప్ప మాలేసిన ఇంకా మీరున్న ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక మీడియా మిత్రుడు ఒక సమాచారాన్ని సేకరిస్తున్న క్రమంలో ఒక దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఆ మోహన్ బాబు గారి మైకు తీసుకొని కొడితే అతను గాయాలపై హాస్పిటల్ ఇప్పుడు కూడా ఇంకా డిశ్చార్జ్ కాలేదు. సో అంటే కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిన సంఘటనలు ఉంటాయి, ఆయనకు రియాక్ట్ అవుతారు. అక్కడ ఆయన మోహన్ బాబుకి ఏమున్నదో, ఈయనకి ఏమున్నదో, అల్లు అర్జున్కి ఎట్లున్నదో, సో ఆ స్వామికి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో తెలియదు. సో గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా? ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా ఏపీకి వెళ్ళిపోతుంది అనే పరిస్థితి ఉంది. సినిమాకు ఆ తెలంగాణ ఇండస్ట్రీకి దానికి ఈ కేసుకు సంబంధం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే హైప్ తీసుకొచ్చుకున్నది ఆయనే, రకరకాల వేరుపరిచి మాట్లాడింది అల్లు అర్జున్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఒక్కనే మునగాన్ని నేను ఒక్కనే అని చెప్పి అనుకోవడంలో మాట్లాడింది. అంటే బయట చాలా మంది ఏం చెప్తున్నారంటే ఒక అసెంబ్లీలో 1.5 hours పైగా దీని మీద డిస్కషన్ పెట్టిన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చాలా ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, బయట జరగాల్సిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాల్సిన అసెంబ్లీలో ఒక హీరో గురించి ఒక 1.5 hours డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది బయట అనిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి? అంటే దీనికి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు? ఈయన. ఎందుకంటే ఆ రోజు 5 థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. 5 థియేటర్లో రిలీజ్ అయినప్పుడు 4 థియేటర్లో ఏం జరగలేదు, ఒకటే థియేటర్లో సంఘటన జరిగింది, ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక కుటుంబం రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపైకి వస్తున్న క్రమంలో సినిమాకు సంబంధించిన వ్యక్తి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఇక్కడ ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించింది పోయి ఆ అల్లు అర్జున్ గారి పైన సింపతి చూస్తున్నారు. ఆ సింపతి ఇస్తున్న క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి హక్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో తప్పు జరిగిపోయిన తర్వాత తప్పుకు సంబంధించింది ఈ విధంగా తప్పు జరిగింది. సరే ఏమో ప్రజలకు ఆ రేవతి కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాను, బహిరంగ క్షమాపణ చెప్తున్నాను చెప్పి ఒక క్షమాపణ చెప్పాల్సింది. వాళ్ళకి ఆర్థికంగా
రకంగా మేము ఆదుకుంటామని చెప్పి కానీ అంటే రెండో రోజు నుంచి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. సో ఇవ్వకుండా కానీ స్టేట్ గవర్నమెంట్ ను అండ్ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళను పోలీస్ వ్యవస్థను కూడా ఒక అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతో అనే రేవంత్ వాళ్ళ హస్బెండ్ కూడా రెండో రోజు నుంచే మా రెండో రోజు టీం నుండే వచ్చి మాకు ఆ సహాయం team మొత్తం help స్టార్ట్ చేస్తుంది. చేశారని వాళ్ళ husband ఏ చెప్పి చెప్పడం జరిగింది. మీడియా ముఖంగానే చెప్పడం. ఆయన ఎప్పుడు చెప్పిండు? ఆ ఆయన జరిగిన- ఇప్పుడు చెప్తున్నాడు, అంటే ఈ రోజు 2 రోజుల నుండి చెప్తున్నాడు. అంతకుముందు గతంలో ఎప్పుడు ఇప్పుడు మీకు వచ్చే సమాచారం, నాకున్న సమాచారం ప్రకారం నిన్నటి నుండి మొన్నటి నుండి చెప్తున్నాడు.